హలో అండి, వెల్కమ్ బై టు మై ఛానల్. ఈరోజు నేను ఒక చిన్న రెసిపీ చేశానండి. చాలా టేస్టీ రెసిపీ అండి. మాది మాత్రము చాలా సూపర్ పర్ఫెక్ట్గా కుదిరింది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఏంటంటే ఆ రెసిపీ సింపుల్ అండి, చాలా సింపుల్. చేసే విధానంలో చాలా సింపుల్ అండి. త్వరగా కూడా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా కూడా తినేస్తారు. అది ఏంటి అంటే మామూలు పందిరి చిక్కుళ్ళు ఉంటాయి కదండి, బీనిస్కాయ, అలాగే పందిరి చిక్కుడుకాయలు ఉంటాయి కదా, అవి ఒక 1/4 కేజీ తీసుకోండి. అలాగే మనం తాలింపు పెడతాం కదా, ఆ తాలింపుతో పాటు చిక్కుడుకాయ బాగా మగ్గిపోయిన తర్వాత 2 ఎగ్స్ అనేది వేసేసి అది ఒక పొరటులాగా చేసేసి దాంట్లో వచ్చి ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా వేసుకున్న తర్వాత మనం అన్నము ఉంటుంది కదండి, రైస్ వంచుకుంటాం కదా, అన్నం వండేసిన తర్వాత ఆ అన్నాన్ని వేసేసి బాగా ఫ్రైడ్ రైస్ లాగా మనం కొంచెం బాగా దాన్ని మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత స్లోలో పెట్టుకొని బాగా దాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత దించేటప్పుడు చికెన్ మసాలా, లైట్గా ధనియాల పొడి వేసేసి సర్వ్ చేసుకుంటే సూపర్.